అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే రైతు సంక్షేమ లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబోజు పటేల్ తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే వెడ్మబోజు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న తరుణంలో గడిచిన 10 నెలల్లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహించిందని పేర్కొన్నారు. వాటిని రైతులకు వివరిస్తూ ప్రతిపక్షాల వాదనలకు తెరదింపేందుకు రైతు సదస్సును కనీ విని ఎరుగని రీతిలో మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. రాష్ట్రంలోని రైతు వేదికల్లో ఉన్న 566 వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ద్వారా రైతులంతా దీన్ని వీక్షించేలా టెలికాస్ట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా మరి ప్రత్యేకించి రైతు పండుగ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున రైతులకి సదస్సును ఏర్పాటు చేసుకొని మరి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ఈ 10 నెలల కాలంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో ఆ విషయాలన్నీ కూడా రైతులందరికీ కూడా తెలిసే విధంగా ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగే విధంగా ఈరోజు కనీ విని ఎరగని రీతిలో మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున రైతు పండుగ కార్యక్రమం జరుగుతున్నది. దాంతోపాటు రాష్ట్రంలోని అన్ని మండలాలలో మరి ప్రత్యేకించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చాలామంది రైతులు వీక్షిస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతును రాజులు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. అందుకే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు సమస్యల మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని రైతు కమిషన్ ఏర్పాటు చేయడం, దాంతోపాటు రైతులందరూ కూడా 2 లక్షల రుణమాఫీ చేయడం, రైతులందరూ కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం, పేద వర్గాల మహిళల కోసం ప్రత్యేకించి